సంగం మండలం జెండా దిబ్బ గ్రామానికి చెందిన పాటూరు ఆదిశేషమ్మపై ఇనుప రాడ్లు రాళ్లతో దాడి చేసిన ఘటన బొచ్చిరెడ్డిపాలెం మండలం పంచేడులో చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. సంగం మండలం జెండా దిబ్బ గ్రామానికి చెందిన పాటూరు ఆదిశేషమ్మపై ఇనుప రాడ్లు రాళ్లతో దాడి చేసిన ఘటన బొచ్చిరెడ్డిపాలెం మండలం పంచేడులో చోటు చేసుకుంది. జెండా దిబ్బకు చెందిన శ్రీపతి రామయ్యకు 2 భార్యలు కాగా అతనికి 3 ఎకరాల 10 సెంటు పొలం ఉంది. అప్పట్లో తన సంతానానికి తల ఒక అరెకరా ఇచ్చేటట్టు ఒప్పందం కుదుర్చుకోగా మిగిలిన 60 సెంట్ల భూమి ఆదిశేషమ్మకు అగ్రిమెంట్ రూపంలో రాసిచ్చారు. అయితే మరొక కూతురైన సీతారామమ్మ, ఆమె కుమార్తె రోడ్ల కవిత, మహిత, వెంకటకృష్ణయ్యతో కలిసి పొలంలో పనులు చేస్తుండగా పొలం తమకు కావాలని ఇనుప రాళ్లతో దాడి చేసి కొట్టారని బాధితురాలు ఆదిశేషమ్మ వాపోయారు. గాయపడిన ఆదిశేషమ్మను ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆదిశేషమ్మ వద్ద పోలీసులు స్టేట్మెంట్ నమోదు చేశారు. గతంలో సైతం పొలం ఆక్రమించేందుకు దాడికి పాల్పడినట్టు బాధితురాలు ఆవేదన వ్యక్తం చేశారు. తమ దగ్గర పొలానికి సంబంధించిన అగ్రిమెంట్ పత్రాలు ఉన్నాయని తెలిపారు. 4 వ్యక్తులు నాపై దాడి చేసి మరలా నేనే వాళ్ళపై దాడి చేసినట్లు తమపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, వారి వల్ల తమకు ప్రాణహాని ఉందని, తమకు రక్షణ కల్పించి తమ పొలం తమకు ఇప్పించవలసిందిగా వారు కోరారు. వాళ్ళ సీతారామన్ నేను కింద పడిపోయాను సార్. వాళ్ళ కూతురు వాళ్ళు ఏడు గుర్తు చేస్తే నేను గుర్తే నేను చెప్పను సార్. దేంతో కొట్టారు? రాడుతో కొట్టారు సార్. అసలు ఎందుకు కొట్టారు? మా పొలం మేము వేసుకుంటూ వాళ్ళు కొట్టారు సార్. ఎందుకని అంటున్నా? పొలం వాళ్ళకి కావాలండి సార్. వాళ్ళకి కావాలంటే ఎంఆర్ ఏమేమి చెప్పారంటే సార్, మీ పేరు మీద పొలము మీ పిల్లకాయ పేరుతో ఉంది, మీకు పక్క మీకు అడ్డులు అన్నీ మీకు ఉన్నాయి, మీకు వస్తే పొలం కోర్టు ఎంఆర్ చెప్పాను వేయబాక అని చెప్పాడు సార్. వేయబాక అన్నా కూడా మళ్ళీ వచ్చింది సార్. కాగితాలు ఉన్నాయి మీ దగ్గర? సార్ మాకు వచ్చిన కాగితాలు ఎవరి పేరు మీద ఉన్నాయి? మా పిల్లకాయ పేరు మీ అమ్మ పేరు మీద ఉందా? మా అమ్మకు మా పిల్లకాయ రాసింది సార్. ఎంత అది పొలం? 60 సెంట్లు సార్. అంతేనా? 60 సెంట్ల దగ్గరే మీకు 60 సెంట్ల దగ్గరే మీకు గొడవ అంతేనా? నిన్న మా అమ్మని పొలం విషయంలో వాళ్ళు దాడి చేశారు సార్. రొండ్ల కవిత, చెడ్డ మహిత, రొండ్ల సీతారామమ్మ, చెన్నకృష్ణయ్య ఎవరు లేని సమయంలో ఒంటరిగా ఉన్నప్పుడు పోయి కత్తులతో రాడ్లతో దాడి చేసి మా అమ్మ నాకు ఫోన్ చేసి నేను వచ్చేటప్పుడు అప్పటికే కొట్టేసి వెళ్ళిపోయినారు సార్ వాళ్ళు. ఈ పొలం దగ్గర గొడవ సార్ మాది. మా పొలము మా అమ్మమ్మ మా పేరుతో రాస్తే కాదు, మీ దొంగ నకిలీ కాగితాలు అది మీకు చల్లదు మాదేనని చెప్పి చెప్తున్నారు సార్ వాళ్ళు. ఫస్ట్ జరిగింది సార్ గొడవ. ఫస్ట్ గొడవ జరిగింది, తర్వాత మళ్ళీ ఇది సెకండ్ సార్. వాళ్ళ వల్ల మాకు ప్రాణహాని సరే. మాకు రాజకీయ బలం ఉంది, మేము ఎంత డబ్బు ఖర్చు పెట్టైనా ఎంత దూరమైనా తీసుకెళ్తాము దీన్ని అని చెప్పి మమ్మల్ని బెదిరిస్తున్నారు సార్ వాళ్ళు. పోలీసు వాళ్ళు మాకు రక్షణ కల్పించవలసిందిగా పోలీసు వాళ్ళని కోరుతున్నాం సార్. మాకు న్యాయం చేయవలసి. కేసు పెట్టారమ్మా? కేసు ఇంకా పెట్టలేదు సార్, ఇంకా రిపోర్ట్ రాసుకోలేదు సార్. అడిగారా? తెలియపరిచారు సార్. ఇప్పుడు కానిస్టేబుల్ వస్తే రిపోర్ట్ రాసుకున్నాం. మా తాతకి 5 మంది పిల్లలు, 3 ఎకరాల 10 సెంట్లు ఉంది. అది అందరికీ తలా 1 ఎకరా ఇచ్చేసారు. తలా 1 అరెకరా ఇచ్చేసారు. ఫోను ఇంకేమంటే ఎకరా 10 సెంట్లు ఉంది. ఆ ఎకరా 10 సెంట్లలో 60 సెంట్లు మా పేరుతో రాస్తున్నారు మా అమ్మమ్మ. తర్వాత ఇంకొక అరెకరా ఎవరితో రాయలేదు, ఇది ఉమ్మడి ఆస్తి. అది అందరికీ బాగా వస్తాయి, కానీ మేము ఇది అది అంతా మాదేను అని చెప్పి మా మీద దాడికి దిగారు. సంతానం సార్ వీళ్ళు అందరికీ అరెకరా పొలం ఇచ్చింది. వాళ్ళకి మటుకు ఎకరా కావాలంట. మా అమ్మమ్మ మా పేరుతో రాసిన పొలం కూడా మాకే హక్కుంది. మా అమ్మమ్మ ఎవరి పేరుతో రాయలేదు 1 అరెకరా, అది కూడా మాకే హక్కుందని చెప్పి దాడి చేస్తున్నాం సార్. దీనిపైన ఒంటరిగా ఉన్నప్పుడు దీనికి ఎవరు లేదు సార్. ఒంటరిగా ఎప్పుడు పొలాల్లో ఉంటుంది.